హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడిపంతులు. ఈరోజు వీడియో వచ్చేసి 4th ఫిబ్రవరి 2021 షిఫ్ట్ 2 క్వశ్చన్ పేపర్లో సెకండ్ పార్ట్ అండి. ఈరోజు కొంచెం గ్యాప్ వచ్చింది, కొంచెం ఆఫీస్లో కొంచెం టైం సెట్ కాలేక నేను కూడా కొంచెం గ్యాప్ తీసుకున్నాను. బట్ ఈరోజు నుంచి మాత్రం రెగ్యులర్గా నేను పెడుతుంటాను అండ్ ఇంకొన్ని ఎక్కువ క్వశ్చన్స్ కూడా నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను రేపటి నుండి. సో ఈరోజు నుంచి ఈ వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాము. అండ్ మనకి ఎగ్జామ్ డేట్ కూడా దగ్గరలో వచ్చేసింది కాబట్టి ఎన్టీపీసీది కొంచెం ప్రిపేర్ కాండి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ అవుతారు. సో కింద నేను డిస్క్రిప్షన్లో క్వశ్చన్ పేపర్స్ లింక్స్ కూడా ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి, మీరు కూడా పర్ఫెక్ట్ అవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో ఈరోజు క్వశ్చన్ వచ్చేసి చూద్దాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఇన్ని రోజుల నుంచి క్వశ్చన్ పేపర్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు చూపించిన క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పే లోపు మీరు ఈ వీడియో అనేది పాజ్ చేసి మీరు ట్రై చేయండి. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత ఆన్సర్ కరెక్టా రాంగా అనేది మళ్ళీ వీడియో ప్లే చేసి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్ అన్నాడు. ఇక్కడ ఒక 3 క్లాసెస్ ఇచ్చాడు. వీటిలో ఆ 3 క్లాసెస్ ప్రకారం వెన్ డయాగ్రామ్ ఏంటి సూటబుల్ అవుతుంది అనేసి క్వశ్చన్. చూడండి, మ్యామెల్స్, పీజియన్స్ అండ్ డాగ్స్ అంటున్నాడు. ఈ మ్యామెల్స్ అంటే ఏంటివి? యానిమల్సే కదా. సో మ్యామెల్స్లో ఒకటి యానిమల్ అండ్ నెక్స్ట్ పీజియన్స్ అంటే బర్డ్స్, ఇది మాత్రం సపరేట్. సో ఇది వెన్ డయాగ్రామ్. ఈ వెన్ డయాగ్రామ్ ఎక్కడ ఉంది? ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ అంటున్నాడు. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు, టేబుల్ నెంబర్స్ ఇచ్చాడు. 4, 5, 6, 14, 5, 4, 4, 16 అండ్ 6, 4, 5 క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది అనేసి క్వశ్చన్. చూడండి ఒకసారి, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనకు ఓన్లీ మ్యాథమెటికల్ ఆర్డర్ ప్రకారమే ఉంటాయి. బట్ మనం ఎక్కువ ఆలోచించకండి, సింపుల్గానే ఉంటాయి. సింపుల్గా ఆలోచిస్తేనే ఆన్సర్ అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇది కూడా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ ఈ రో తీసుకుందాం. చూడండి, ఈ రోలో ఏమున్నాయి? 4, 5, 6 అండ్ 14. ఇవి ఎలా వచ్చాయి? 4 into 5 ఈజ్ ఈక్వల్ టు 20 అండ్ -6 చేస్తే 20కి -6 చేస్తే 14 వచ్చింది కదా. సేమ్ ఇదే లాజిక్ నెక్స్ట్ దాన్ని కూడా చూద్దాం. చూడండి, 5 into 4 20 అండ్ -4 ఈజ్ ఈక్వల్ టు 16. సాటిస్ఫై కదా, రెండు సాటిస్ఫై. సేమ్ ఇదే మెథడ్ థర్డ్ దాన్ని కూడా చూద్దాము. 6 into 4 ఈజ్ ఈక్వల్ టు 24 -5 ఈజ్ ఈక్వల్ టు 19. 19 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఇంగ్లీష్లో ఉంది, అంటే తెలుగులో కూడా అడుగుతున్నారు. బట్ ఇంగ్లీష్కి తెలుగు క్వశ్చన్ పేపర్కి ఏం పెద్ద చేంజ్ ఉండదు. నేను అది కూడా చెప్తాను. చూడండి, ఏ మ్యాన్ కంప్లీట్స్ ఏ జర్నీ ఇన్ 11 hours. హీ ట్రావెల్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద జర్నీ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 25 kilometers అండ్ ద సెకండ్ హాఫ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 30 kilometers. ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ ఆఫ్ ద జర్నీ అంటారు. సేమ్ ఇదే క్వశ్చన్ తెలుగులో ఎలా వస్తుందంటే, ఒక పర్సన్ 11 గంటల్లో జర్నీ అనేది కంప్లీట్ చేశాడు. అతను మొదటి సగభాగంలో 25 కిలోమీటర్లు అండ్ సెకండ్ అండ్ రెండవ అర్ధ భాగంలో 30 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడంట. మొత్తం తను జర్నీ మొత్తం టోటల్ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. సింపుల్, చూడండి, 11లో హాఫ్ ఎంత? 5.5 అంతే కదా. ఈ 5.5 అండ్ ప్లస్ 5.5 చేస్తే మనకి టోటల్ జర్నీ అవర్స్ వస్తుంది 11 hours. సో ఇప్పుడు తను ఫస్ట్ హాఫ్ ఎంత స్పీడ్తో వెళ్ళాడు? 25, అంటే ఫస్ట్ హాఫ్ ఇంటూ 25 అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ 5.5 ఇంటూ మళ్ళీ 30 అంతే కదా. ఇప్పుడు ఈ రెండు మొత్తం ఎంత అవుతుంది? 5.5 into 25 137.5
అండ్ నెక్స్ట్ 5.5 ఇంటూ 30 165. ఈ రెండు ఈ రెండు యాడ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుందా? ఎంత వస్తుంది చూడండి, 302.5. దగ్గరలో 300 ఉంది కదా, అంటే ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద లెటర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్. సారీ, ఇది క్వశ్చన్ మార్క్ అంటే 7 కాదు, ఇది క్వశ్చన్ మార్క్. ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చాడు, సిరీస్ లాస్ట్లో క్వశ్చన్ మార్క్స్ 2 క్వశ్చన్ మార్క్స్ ఇచ్చారు. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ ఆల్ఫాబెట్ వస్తుంది అనేసి క్వశ్చన్. చూడండి, JLKMON PRQS క్వశ్చన్ మార్క్. చూడండి, ఒకసారి మంచిగా గమనించండి. జస్ట్ సింపుల్గా ఇది JK మధ్యలో L ఉంది, అంటే JKL. సేమ్ అదే ఇటు చూడండి, MNO PQR, అంటే ఇక్కడ లెటర్ స్టార్ట్ అయ్యి ఈ ఎండ్కి వచ్చేసి మళ్ళీ మధ్యలోకి వచ్చింది, అంతే కదా. సేమ్ అదే చూద్దాము ఇక్కడ కూడా, SUT, అంతే కదా. సీరియల్, ఈ మూడొక సీరియల్, ఈ మూడొక సీరియల్, ఈ మూడొక సీరియల్, నెక్స్ట్ వచ్చేసి సీరియల్స్ 3, అంతే కదా. STU, ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. STU, అంతే కదా, సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, సేమ్ ఆల్ఫాబెటిక్ టైప్ క్వశ్చన్. ఐడెంటిఫై ద లెటర్ దట్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద సిరీస్ అన్నాడు. ఇక్కడ ఇచ్చిన ఈ ఆల్ఫాబెట్లో ఒక్కటి మిస్ మ్యాచ్ ఉందంట, అంటే ఈ సిరీస్కి సంబంధించినది కాదు. అదేంటో చూడండి. సేమ్ ఇంతకుముందులానే చెక్ చేయండి. ఇంతకుముందు 3 చెక్ చేసాము, ఇక్కడ 2 చెక్ చేయండి. ఈవి అనేది ఆపోజిట్ లెటర్స్, అండ్ హెచ్ఎస్ కూడా ఆపోజిట్ లెటర్స్, అండ్ క్యూ అండ్ కే ఇవి ఆపోజిట్ లెటర్స్ కాదు, అండ్ ఎన్ఎం ఇవి కూడా ఆపోజిట్ లెటర్స్. ఈ 3 కూడా ఆపోజిట్ లెటర్స్ వచ్చాయి, బట్ ఈ కే అండ్ క్యూ మాత్రం ఆపోజిట్ లెటర్స్ రాలేదు. అంటే కేకి ఆపోజిట్ ఏం రావాలి ఇప్పుడు? పి రావాలి, అండ్ క్యూకి ఆపోజిట్ జే రావాలి. అంటే ఇక్కడ కే ఇచ్చారు, అంటే ఫస్ట్ లెటర్కి సెకండ్ లెటర్ ఆపోజిట్ ఉండాలి. సో ఇక్కడ కే అనేది ఫస్ట్ లెటర్ అండ్ సెకండ్ లెటర్ ఆపోజిట్ పి ఉండాలి, కానీ ఇక్కడ క్యూ ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్, అంతే కదా. క్యూ అనేది ఆ సిరీస్కి సంబంధించింది కాదు, క్యూ ప్లేస్లో పి రావాలి. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఆల్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్ అంటాను. నెక్స్ట్, సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్, కొన్ని క్యాట్స్ డాగ్స్ అంట. ఈ కొన్ని కంక్లూజన్ ఏమన్నాడు? సమ్ ర్యాట్స్ ఆర్ డాగ్స్. సమ్ ర్యాట్స్ అంటే ర్యాట్స్ ఇక్కడ ఉంది, డాగ్స్ ఇక్కడ ఉంది. దీని రెండింటికి ఏమైనా రిలేషన్ ఉందా? ఏ రిలేషన్ లేదు. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. నెక్స్ట్, నో ర్యాట్ ఈజ్ డాగ్, అంటే ర్యాట్స్ ఇక్కడ ఉన్నాయి, డాగ్స్ ఇక్కడ ఉన్నాయి, వీటి మధ్యలో కూడా రిలేషన్ లేదు. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్, సమ్ కోట్స్ కాదండి, క్యాట్స్. సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్. ఇప్పుడు క్యాట్స్ అన్నీ కూడా ర్యాట్స్ అయినప్పుడు కొన్ని కూడా ర్యాట్స్ అనేవి అవుతాయి కదా. సో ఆప్షన్ 3 అనేది సాటిస్ఫై అయిపోయింది. ఇది ఆప్షన్లో ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ 1 కంక్లూజన్ 3 ఈజ్ ఫాలోస్, అంతే కదా, సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ప్లస్ మీన్స్ ఇంటూ, మైనస్ మీన్స్ డివైడ్ బై, ఇంటూ మీన్స్ మైనస్, అండ్ డివైడ్ బై మీన్స్ ప్లస్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ కింద ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఈక్వేషన్స్లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ రిప్లేస్ చేస్తే, పైన ఇచ్చిన వాటితో రిప్లేస్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ రావాలి అంట. అది ఏ ఆప్షన్ అవుతుందో ఆన్సర్ అదే అంటున్నాడు. చూద్దాం, క్రాస్ చెక్ చేద్దాం. చూడండి, ఫస్ట్ చూడండి, 8 డివైడ్ బై మీన్స్ ప్లస్, అండ్ 2 ఇంటూ మీన్స్ -6, అండ్ ప్లస్ మీన్స్ ఇంటూ 8, అండ్ దెన్ మైనస్ మీన్స్ డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 2. ఇది 2 వస్తుందో చూద్దాం. చూడండి,
ప్రతిదానికి కూడా బాడ్మస్ రూల్ మాత్రమే యూజ్ చేయాలి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏది వచ్చినా కూడా. సో బాడ్మస్ రూల్లో ఫస్ట్ డివైడెడ్ బై చూడాలి, దెన్ ఇంటూ, దెన్ ప్లస్, దెన్ మైనస్. చూడండి 8 డివైడెడ్ బై 4 అంటే 2. 2 ఇంటూ 6 12. దెన్ ప్లస్ చేద్దాము, 8 ప్లస్ 2 10. 10 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, -2 అవుతుంది. బట్ మనకి ఇచ్చింది +2. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. నెక్స్ట్ 7 ఇంటూ మీన్స్ -9, డివైడెడ్ బై మీన్స్ +6, మైనస్ మీన్స్ డివైడెడ్ బై 3, ప్లస్ మీన్స్ ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 6 రావాలి. ఇది వస్తుందా చూద్దాము. 6/3 అంటే 2, 2 ఇంటూ 2 4. ఇదంతా కలిపితే 4 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ అంటే ప్లస్ వాల్యూస్ ఏమున్నాయి, 7 and 4. 7 + 4 11. 11 మైనస్ 9 ఏమవుతుంది, 2. బట్ మనకు 6 ఇచ్చాడు ఇక్కడ. సో ఆప్షన్ 2 ఆల్సో రాంగ్. నెక్స్ట్ చూద్దాం చూడండి. 8 ప్లస్ అంటే ఇంటూ 6, డివైడెడ్ బై మీన్స్ +12, ఇంటూ మీన్స్ -4, అండ్ మైనస్ మీన్స్ డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 58 రావాలి. ఇది వస్తుందో చూద్దాము. 4/2 2. నెక్స్ట్ 8 ఇంటూ 6 48, ప్లస్ 12 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 58 రావాలి. 48 + 12 60, -2 ఈజ్ ఈక్వల్ 58. ఇది వస్తుంది, సాటిస్ఫై అవుతుంది కదా. సో ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దాన్ని కూడా చూద్దాం చూడండి. 12 మైనస్ మీన్స్ డివైడెడ్ బై 4, ఇంటూ అంటే మైనస్, అండ్ 2 డివైడెడ్ బై అంటే +5, ప్లస్ అంటే ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 25 రావాలి. 12/4 అంటే 3, అండ్ 5 ఇంటూ 4 20, -2 + 20 ఈజ్ ఈక్వల్ టు ప్లస్గా నెక్స్ట్ 20 + 3 23. 23 - 2 వేస్తే ఏమవుతుంది, 21. మనకు కావాల్సింది ఎంత, 25 రావాలి. సో ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 4 words has been given out of which 3 are alike in the same manner and 1 is different. సెలెక్ట్ ద ఆడ్ వన్ అంటున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఇట్లలో ఒకటి డిఫరెంట్ ఉన్నదట. ఆ డిఫరెంట్ ఉన్నది ఏంటిది అనేసి క్వశ్చన్. చూడండి ఏమి ఇచ్చాడు, బులెటిన్, వర్క్ బుక్, మ్యాగజైన్ అండ్ న్యూస్ పేపర్. దీంట్లో కామన్గా ఏమున్నాయి 3. చూడండి బులెటిన్ అంటే న్యూస్కి సంబంధించిందే, అండ్ మ్యాగజైన్ అనేది కూడా న్యూస్కి సంబంధించిందే, అండ్ న్యూస్ పేపర్ కూడా న్యూస్కి సంబంధించిందే. బట్ వర్క్ బుక్ అనేది, ఈ వర్క్ బుక్ అనేది ఒక వర్క్కి సంబంధించింది. అంటే మన ఆఫీస్ వర్క్ కానీ, హోమ్ వర్క్స్ కానీ, స్టూడెంట్స్కి సంబంధించినవి కదా. అంటే ఇది ఏ న్యూస్కి సంబంధించింది కాదు. కాబట్టి వర్క్ బుక్ అనేది ఆప్షన్. మిగతా అన్నీ కూడా న్యూస్కి సంబంధించినవి, అంతే కదా. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. రేపు మరిన్ని క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. అండ్ రేపటి నుంచి ఇంకొన్ని ఎక్కువ క్వశ్చన్స్ చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది, అలాగే ఎగ్జామ్ డేట్ కూడా దగ్గరకు వచ్చింది కాబట్టి. సో మీరు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కింద సెట్స్ కూడా ఇచ్చాను, ఎగ్జామ్ పేపర్ సెట్స్. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని అవి కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ అవుతుంది. అండ్ నేను ఆన్సర్ చెప్పే ముందే మీరు వీడియో అనేది పాజ్ చేసి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి మీకు వచ్చిన ఆన్సర్ని నా ఆన్సర్తో కంపేర్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ వీడియో. మన ఛానల్ని సజెస్ట్ చేయండి వాళ్ళకి, అండ్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ట్రిక్స్ కోసం, మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Hit the bell icon so you never miss a shortcut to success.
Until next time, keep reasoning smart.